ఒక ఆవిడ చాలా మెత్తగా ఉంటుందంట. అసలు ఎవరిని ఏమి అనలేరట గమ్ముని. అనలేకపోతే మాకుంది కదా, నేను లేనప్పుడు ఎలాగ లేనరకం అనుభవించాను, అలాగే లేని వాళ్ళకి సాయం చేస్తే మంచిది అని చెప్పినని చేసేదట. అన్నీ మా ఇంట్లో పెట్టుకోండి, మా ఇంట్లో చేసుకోండి అని నేను హెల్ప్ చేస్తానని అనేదట. నిజంగా ఆవిడ స్వార్థం లేకుండా ఉన్నందుకు ఆవిడని ఒక పురుగులో చూడడం మొదలుపెట్టారట. ఆ విషయం తిడుతున్నా సరే గమనించుకునేది కాదు. తర్వాత ఒకళ్ళు చెప్పాక అర్థమయ్యేసరికి పాపం ఒకటి మనసు ఏదోలా పెట్టేసుకొని మంచిగా బతకూడదు, మంచిగా ఉండకూడదు అని నిర్ణయించుకొని ఎవరికి సాయం చేయట్లేదట. మంచి వాళ్ళని చెడ్డవాళ్ళగా చేయడం ఇప్పుడున్న సమాజానికి అలవాటైపోయింది. అలాగా మంచితనం అనేది చచ్చిపోయింది. పాపం ఆవిడ ఎంత బాధపడిందో, మంచిగా ఉంటే బతకనివ్వరా అని.